చివరి కనపడే గుడి దగ్గర దాకా మోకాళ్ళ మీద అయితే నడవాలి. చూపిస్తాను ఫ్రెండ్స్, కనిపిస్తుందిగా చివరిని గుడి. మన ఇవ్వండి ఈ బ్లూ బోర్డు కాడి నుంచి ఇవి నేను నిల్చున్నారో ఇక్కడ నుంచి ఆ చివరి దాకా అయితే మోకాళ్ళ మీద అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఏమనుకున్నాం అది మనసులో కోరుకుని దేవుడిని తెలుసుకుంటూ వెళ్ళాలండి. మనం అనుకున్న అయితే నెరవేర్తే కంపల్సరీగా. ఇవ్వండి ఇక్కడ నుంచి మనం ఇవ్వండి ఖర్చు మంచి ఇక్కడ నుంచి మన చివరి దాకా కూడా మనం మోకాళ్ళ మీద నడిచి వెళ్ళాలండి. ఇప్పుడు నేనైతే ఇలాగే నడిచి వెళ్తున్నాను. అలాగే ఎందుకనంటే నేను ఇక్కడ మొక్కు కోరుకున్నానండి. నాకు మంచి జరిగితే నేను మెసేజ్ ఇస్తానన్నాను, సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. సాక్ష్యం ఏంటంటే నాకు లాస్ట్ టైం అయితే కొంచెం హెల్త్ బాగాలేదు. అది దానివల్ల కొంచెం నా హెల్త్ బాగుపడితే కనుక చెవు ఆపరేషన్ అయ్యి కొంచెం అన్నీ లైన్ అవుతే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ తల్లిని మోకాళ్ళ మీద నడిచి తల్లిని దర్శించుకుంటానని చెప్పి అనుకున్నానండి. ఇప్పుడైతే నేను వచ్చాను. మీకు ఫ్రంట్ కెమెరాతో మాట్లాడి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి నేనైతే మొన్న ఇక్కడికి వచ్చాను హెల్త్ బాగాలేదని. కాకపోతే నాకు హెల్త్ అయితే ఇక్కడికి వచ్చాక అన్నీ కుదిరిపడ్డాయండి. చెవు ఆపరేషన్ లోపల అన్నీ కూడా బాగానే సెట్ అయినాయి. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఆరోగ్యం అన్నీ కుదిరిపడ్డాయని చెప్పి నేను మళ్ళీ మోకాళ్ళ మీద అయితే నడుస్తున్నానండి. అలాగే ఎందుకు నడుస్తున్నానంటే దానికి కూడా కారణం ఉంది. నాకు చాలామంది అయితే నాకు మంచి చేశారండి. వాళ్ళందరి గురించి కూడా వాళ్ళందరూ బాగుండాలని చెప్పి మోకాళ్ళ మీద అయితే నడుస్తున్నాను. మళ్ళీ అన్నీ మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం స్టార్ట్ చేద్దామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు ఫుల్ మెసేజ్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్.
Apla. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు అయితే మేము నాగపట్నంలో ఉన్నామండి. ఇది చాలా పవిత్రమైన ప్లేస్ అండి. ఇది వేలంగిని మాత. అలాగే ఈరోజు ఇక్కడ నేను చెప్పవలసిన మెసేజ్ ఏంటంటే అండి, మా లాస్ట్ ఇయర్ మా వదిన గారి దయ వల్ల మేమైతే ఇక్కడికి వచ్చాము. వేలంగిని మాత గుడి అండి ఇది. ఇక్కడికి వస్తే అన్నీ మంచి జరుగుతాయి. నాకైతే జరిగిందండి, మంచి జరిగింది. అందుకే నేను మళ్ళీ మోకాళ్ళ మీద నడిచి నేను అది చిన్న సాక్ష్యం అయితే ఇచ్చుకున్నానండి. ఎందుకంటే మనం అనుకున్నవి జరిగినప్పుడు మనం చెప్పాలి. నాకైతే మంచి జరిగిందండి. తల్లిని మేము దర్శించుకోవటం వల్ల, మాకు ప్రార్థన చేసుకుంటాం వల్ల నాకు ఆ దేవుడైతే నెరవేర్చాడు. ఆపరేషన్ కూడా విజయవంతంగా జరిగింది. నాకు ఇప్పుడైతే ఇబ్బంది లేదు. నేనైతే ఆరోగ్యంగా ఉన్నానండి. ఆరోగ్య మాత గుడికి వచ్చిన తర్వాత ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను. నాకైతే కొన్ని ఇబ్బందులు కూడా కొంచెం తొలగినాయండి. మీరు కూడా నా మాటల్లో నమ్మి నిజం అనుకుని ఇదిగోండి ఆరోగ్య మాత గుడికి రండి. మీరు కూడా మీ అనుకున్న మనసులో అన్నీ చెప్పుకోండి. ఆరోగ్య మాత లోపల ఉన్నవిడి మనం అయితే ఏదైతే అనుకున్నామో అవన్నీ నెరవేర్తాయండి. సరే, నేను ఇచ్చిన మెసేజ్ మీరు అందరూ అర్థం చేసుకుని మమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు, కానీ ఇక్కడ జరిగినవన్నీ చెప్పాలి కాబట్టి నేను అయితే చెప్తున్నాను. అందరూ కూడా ఇదిగోండి మోకాళ్ళ మీద నడుస్తున్నారు కదా, అందరూ అనుకోవాలని, అంటే అందరికీ అనుకున్నాయన్నీ నెరవేరాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నాకు ప్రతి ఒక్కరు సాయపడ్డారండి. వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి నేను ఈరోజు ప్రతి ఒక్కరి గురించి కూడా నేను ప్రార్థన చేసుకుంటూ మోకాళ్ళ మీద అయితే నడిచాను. వాళ్ళందరూ కూడా నాకు నా హెల్త్ బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు నాకు సాయం చేశారు. వాళ్ళందరూ అయితే నాకు సాయం చేశారండి. వాళ్ళందరి గురించి కూడా నేను ప్రార్థన చేసుకున్నాను, అందరూ బాగుండాలని. ఎందుకంటే మనకి సాయం చేసిన వాళ్ళని అయితే మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విషయం మటుకి నాకు చాలా గుర్తుంటుందండి. ఎందుకంటే మనం ఏ స్థితిలోంచి అయితే మనం పైకి వచ్చామనేది ఆ దేవుడికే తెలియాలి. అందు గురించనే నేనైతే చిన్న సాక్ష్యం అయితే ఇస్తున్నానండి. నాకు మంచి జరిగింది ఇక్కడ గుడికి వచ్చాక. నేనైతే కొంచెం ఆరోగ్యంగా ఉన్నాను. అలాగే మీరు అందరూ బాగుండాలని చెప్పి కూడా నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇక్కడ దేవుడిని నాకు సాయపడ్డ వాళ్ళని కూడా, అందరినీ కూడా, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కూడా అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి. అందరూ బాగుండాలని చెప్పి మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుని మన వేలంగిని పట్నం మన గుడికి అయితే ఎవరైనా సరే, నా మెసేజ్ చూసిన ఎవరైనా సరే రండి కంపల్సరీగా. చాలా మంచి జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నానండి.